Hi everyone, good afternoon. Hi Anna. Yeah, వాయిస్ ఓకేనా? ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? Okay Anna. ఓకే. సో అందరూ టాస్క్ చేశారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరూ చేసాం సార్ డౌట్స్ ఏమైనా డౌట్స్? ఎస్ ఓకే. సో మనం లాస్ట్ క్లాస్లో చేసింది ఓన్లీ ఒక పేజ్ మాత్రమే చేసాం. ఇప్పుడు అలాంటి కాంపనెంట్స్ ఒక ప్రాజెక్ట్లో నెంబర్ ఆఫ్ కాంపనెంట్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఓకే. సో ఇవాళ ఆ కాంపనెంట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, రౌటింగ్ని ఎలా ఇంక్లూడ్ చేస్తాం, బూస్ట్రాప్ని డౌన్లోడ్ చేసి ఆఫ్లైన్లో లింక్స్ని ఎలా ఇంక్లూడ్ చేస్తామని చూద్దాం. సో ఫస్ట్ మనం ఇంకొక కొన్ని కాంపోనెంట్స్ని క్రియేట్ చేద్దాం. జనరల్గా ఎలా అంటే కాంపోనెంట్స్ని మనం ఎస్ఆర్సిలోనే క్రియేట్ చేయాలి. కాంపోనెంట్స్ మనకు ఒక ప్రాజెక్ట్కి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి, మినిమం 5, 10, 20, 30. అదే పెద్ద అప్లికేషన్ తీసుకుంటే హండ్రెడ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. అలా హండ్రెడ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ని ఈ ఎస్ఆర్సిలోనే స్టోర్ చేయాలంటే చాలా కష్టం. అందుకోసం మనం ఏం చేస్తున్నాం అంటే దీంట్లో ఎస్ఆర్సిలో ఒక సపరేట్ ఫోల్డర్ తీసుకుంటున్నాం, కాంపోనెంట్స్ అనేసి ఇస్తున్నాం. ఇక్కడ నా ఓన్గా నేను క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ ఇది. ఆ కాంపోనెంట్స్ లోపల డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ నేను క్రియేట్ చేస్తాను. ఇప్పుడు యాప్.jsxని కూడా దీంట్లో క్రియేట్ చేయొచ్చు మీరు, అది మీ చాయిస్ అనమాట. యాప్.jsx అవుట్ సైడ్లో ఉండొచ్చు, లేకపోతే కాంపోనెంట్స్ లోపలికైనా మూవ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇప్పుడు నేను ఈ కాంపోనెంట్స్లో కొన్ని కాంపోనెంట్స్ని క్రియేట్ చేస్తాను. సో ఆ కాంపోనెంట్స్ వచ్చేసి హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్, రిజిస్టర్, లాగిన్. ఈ కాంపోనెంట్స్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ కాంపోనెంట్స్ మీరు క్రియేట్ చేయాలి అంటే ఏదైనా సరే ఒక హోమ్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే హెచ్ అనేది క్యాప్స్ ఉండాలి, హెచ్ఓఎంఈ డాట్ జేఎస్ఎక్స్ ఆర్ జేఎస్ ఆర్ జేఎస్ఎక్స్ ఉండాలి. అదే టైప్ స్క్రిప్ట్లో ప్రాజెక్ట్ చేస్తున్నామంటే టీఎస్ఎక్స్ అనేసి ఉంటుంది, టీఎస్ ఆర్ టీఎస్ఎక్స్ ఉంటుంది. బట్ ఇది ఎప్పుడంటే మీరు నేర్చుకోవాల్సింది ఫస్ట్ జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేసిన తర్వాతనే టైప్ స్క్రిప్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ మీరు చేయండి. ఓకే, అంతవరకు అయితే దాని జోలికి వెళ్ళొద్దండి. హోమ్ డాట్ జేఎస్ఎక్స్. ఇప్పుడు మనం ఈ హోమ్కి ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఓల్డెన్ డేస్లో క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ బాగా ఫేమస్ అనమాట. నవే డేస్ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ ఫేమస్. కమింగ్ వెళ్ళే కొద్దీ మీకు క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను. బట్ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో మనకు అవసరం లేదు, అది ఓన్లీ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్. ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్ని యారో ఫంక్షన్ లాగా చేయొచ్చు, లేకపోతే ఫంక్షన్ నేమ్ అలా తీసుకొనే చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం హోమ్కి ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్ చేయాలంటే ఫంక్షన్ అనే కీవర్డ్ హోమ్, సేమ్ ఏదైతే మీరు ఇక్కడ నేమ్ క్రియేట్ చేశారో అదే నేమ్ ఇవ్వాలి, హోమ్ ఫాలోడ్ బై ద బ్రాకెట్స్ అండ్ ఇప్పుడు మనం ఏదైనా సరే కోడ్ని రిటర్న్ చేయాలి. సో రిటర్న్ ఇన్ దిస్ రిటర్న్ స్టేట్మెంట్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ని విత్ ఇన్ ది వన్ సింగిల్ ఎలిమెంట్లోనే ఉండాలి. అందుకోసం మనం రియాక్ట్ ఫ్రాగ్మెంట్ యూజ్ చేస్తాం. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే హెచ్1 తీసుకుంటున్నా, వెల్కమ్ టు హోమ్ కాంపోనెంట్ అంటున్నా, వెల్కమ్ టు హోమ్ కాంపోనెంట్. ఓకే, ఇప్పుడు దీన్ని వేరే చోట యూజ్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాం, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ హోమ్. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే నేమ్ ఉందో అలా రాయాలి, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ నేమ్. ఇప్పుడు ఈ హోమ్ అనే కాంపోనెంట్ని యాప్.jsxలో నేను ఒక పలానా చోట యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నావ్ బార్ ఉంది, నావ్ బార్ డౌన్లో ఇక్కడ హెడర్ తర్వాత నేను ఇక్కడ యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ యూజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఇలా రాస్తాం, ఒక ఎలిమెంట్ లాగా మనం రాస్తాం. బట్ ఈ హోమ్ అనేది ఏంటంటే ఒక ఒక కాంపోనెంట్ అనమాట. ఈ కాంపోనెంట్ని ఈ కాంపోనెంట్లో ఇంపోర్ట్ చేసుకుంటేనే, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటేనే మనం పాసిబిలిటీ. ఇక్కడ చూడండి హోమ్ అని రాయగానే ఇక్కడ చూడండి /కాంపోనెంట్స్ హోమ్, ఇదే కదా మనకు కావాల్సింది, సెలెక్ట్ చేసేయండి అంతే. ఇప్పుడు ఇక్కడ ఉన్న నేమ్ని ఎలిమెంట్ లాగా మనం పెట్టాలి. ఇది ఏ ప్లేస్లో అయితే మనం పెట్టామో ఆ ప్లేస్లో మనకు దానికి సంబంధించిన కోడ్ అనేది వస్తుంది. సో ప్రజెంట్ ప్రాజెక్ట్ని రన్ చేద్దాం. ప్రాజెక్ట్ని రన్ చేయాలి అనుకుంటే ప్రాజెక్ట్ కంపైలేషన్లో ఉన్నప్పుడే మనము అవుట్పుట్ని చూడగలం. npm స్టార్ట్ ఎంటర్.
ఆఫ్టర్ హెడర్ తర్వాత మనకి హోమ్ కాంపోనెంట్ అనేసి మనకు రావాలి. చూడండి, వెల్కమ్ టు హోమ్ కాంపోనెంట్. ఏ ప్లేస్లో అయితే మనం దీన్ని రీప్లేస్ చేస్తామో ఆ ప్లేస్లో మనకు వస్తూ ఉంటుంది అనమాట. మనకి ఏ ప్లేస్లో అయితే చేస్తామో ఆ ప్లేస్లో మనకు వస్తూ ఉంటుంది. అంటే కాంపోనెంట్స్ ఆర్ రీయూజబుల్. రీయూజబుల్ అంటే వన్ టైం రాస్తాం, మెనీ టైమ్స్ మనం యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఈ హోమ్ అనే కాంపోనెంట్లో ఈ హెడర్ సెక్షన్ మనకు కావాలి, ఫుటర్ సెక్షన్ మనకు కావాలి. హెడర్ సెక్షన్ కావాలనుకుంటే ఈ హెడర్ కోడ్ మొత్తం కాపీ చేస్తున్నా, లేకపోతే ఇక్కడ కామెంట్స్ కూడా రాసుకున్నాం. హెడర్ కోడ్ మొత్తం రాస్తున్నా, ఈ హోమ్ కాంపోనెంట్లో ఇక్కడ పైన సైడ్ ఇచ్చేస్తాను. చూడండి, హెడర్. అదేవిధంగా దీని తర్వాత మనకి ఫుటర్ కావాలి. కాబట్టి దీనిలో ఏదైతే మనం ఫుటర్ రాసామో, అంటే app.jsxలో ఏదైతే ఫుటర్ రాసామో అదే ఫుటర్ కోడ్ నేను తీసుకుంటాను. అదే ఫుటర్ కోడ్ కాపీ పేస్ట్ చేసుకొని ఇచ్చేస్తాను. కాపీ అండ్ దిస్. ఈ మిడిల్లో ఉండేది మెయిన్ సెక్షన్ అనమాట. మెయిన్ కంటెంట్ ఏదైతే మనకు ఉంటుందో ఆ మెయిన్ కంటెంట్ మనం ఇచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా అబౌట్ కాంపోనెంట్ తీసుకోవాలనుకున్నా కాంపోనెంట్స్ మీద క్లిక్ చేసి దాని ఫైల్ని క్రియేట్ చేయాలి. అబౌట్ కాంపోనెంట్కి చేయాలి కాబట్టి about.jsx. ఇలా ఎవ్రీ టైం మన ఫంక్షన్, అబౌట్, రిటర్న్ ఇలాంటి రాయాలంటే చాలా కష్టం. అందుకే మీకు ఎస్టర్డే సమ్ ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను. సింపుల్ రియాక్ట్ స్నిప్పెట్ అనేసి ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి ఇన్స్టాలేషన్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే షార్ట్ కట్స్ RAFCE జస్ట్ ఎంటర్ అని చేయగానే చూడండి కాన్స్ట్ అబౌట్ అనే కాంపోనెంట్ క్రియేట్ అయింది, యారో ఫంక్షన్ లాగా వచ్చింది. ఇక్కడ మనకి ఏం చేస్తాం అంటే రియాక్ట్ ఫ్రాగ్మెంట్ ఇచ్చేస్తాను, అంటే ఎంటీ ఇలా ఇస్తే రియాక్ట్ ఫ్రాగ్మెంట్ అవుతుంది. అండ్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఇలాగా. ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సింది సేమ్ మనకు హోమ్లో ఎలాగైతే ఫుటరు, హెడరు, మిడిల్లో కంటెంట్ ఉందో సేమ్ అదే కంటెంట్ మనకి ఇక్కడ కావాలి. మిడిల్లో మనకు వచ్చేది ఏంటంటే ఈ వెల్కమ్ టు అబౌట్ కాంపోనెంట్ అనేసి వస్తుంది. వెల్కమ్ టు అబౌట్ కాంపోనెంట్. నెక్స్ట్ అదేవిధంగా కోర్సెస్ కాంపోనెంట్, సర్వీసెస్ ఆర్ కోర్సెస్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. courses.jsx సేమ్ లైక్ RAFCE. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా అన్నీ రాయొచ్చు. మళ్ళీ డిఫాల్ట్గా అన్నీ మొత్తం ఇప్పుడు ఎలాగైతే రాసామో అలాగ రాసుకోవచ్చు. మీరు అలా రాసే బదులు మనకి డైరెక్ట్గా ఇలా రాసుకుంటే బాగుంటుంది, నేను రాస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ అదేవిధంగా మనకు కంటెంట్ కాపీ చేసుకొని, అంటే ఈ ఫోటోలు, హెడరు ఇదంతా కాపీ చేసుకొని ఈ మిడిల్లో ఇచ్చింది రియాక్ట్ ఫ్రాగ్మెంట్ తీసుకోండి, అండ్ ఇక్కడ మిడిల్లో ఇచ్చేయండి. అండ్ ఇక్కడ వెల్కమ్ టు కోర్సెస్ కాంపోనెంట్. అదేవిధంగా మనకు నెక్స్ట్ మనకి ఏం కావాలి, కాంటాక్ట్. ఏదైనా సరే కాంపోనెంట్ క్రియేట్ చేసాడు ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉండాలి. RAFCE వెల్కమ్ టు కాంటాక్ట్ కాంపోనెంట్. ఓకే, వెల్కమ్ టు కాంటాక్ట్ కాంపోనెంట్ అనమాట. మనకి ఇక్కడ హోమ్ అనేది ఇక్కడ చూడండి ఇట్లా రెడ్ ఎల్లో మార్క్ అలా ఉంటుంది, వార్నింగ్ సింబల్ అనమాట. ఏంటంటే మీరు అన్నెసెసరీ ఏదైనా సరే యూస్ చేశారంటే ఇట్లా వార్నింగ్ సింబల్ ఉంటుంది. ఇప్పుడు హోమ్ని మనం యూస్ చేయలేదు కాబట్టి ఇలా ఉంది. అది ఉన్నా లేకపోతే నో ఇష్యూస్, వార్నింగ్ లాగా చూపిస్తుంటుంది. అలాంటి అవసరం లేదు, డిలీట్ చేసుకోండి. సో కాంటాక్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు రిజిస్టర్ లాగిన్. సో రిజిస్టర్ కావాలంటే ఆర్ అనే క్యాప్స్ register.jsx సేమ్ RAFCE. అండ్ ఈ మిడిల్లో రియాక్ట్ ఫ్రాగ్మెంట్ తీసుకుంటాం. ఆ రియాక్ట్ ఫ్రాగ్మెంట్ లోపల మనకి ఇక్కడ మనకు వెల్కమ్ టు రిజిస్టర్ కాంపోనెంట్. నెక్స్ట్ అదేవిధంగా మనకి లాగిన్ కాంపోనెంట్ తీసుకోవాలి. కాంపోనెంట్ తీసుకుంటున్నా login.jsx మళ్ళీ RAFCE. ఇక్కడ మనకి రియాక్ట్ ఫ్రాగ్మెంట్ తీసుకుంటున్నా, అండ్ ఇక్కడ మనకి వెల్కమ్ టు లాగిన్ కాంపోనెంట్. ఇప్పుడు మనకు అన్ని కాంపోనెంట్స్ అయిపోయినాయి. హోమ్, అబౌట్, కాంటాక్ట్, సర్వీస్ అన్నీ అయిపోయినాయి. బట్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ హోమ్ కాంపోనెంటే అనుకోండి. హోమ్ కాంపోనెంటే మనకు డిఫాల్ట్గా ఓపెన్ అయ్యే పేజ్. అందుకోసం మనకు ఈ మిడిల్లో ఉండే కంటెంట్ మొత్తం ఇది మెయిన్ కంటెంట్. దీంట్లో మెయిన్ కంటెంట్ రావాలి. ఆ మెయిన్ కంటెంటే మనం ఏం చేయాలి, app.jsxలో ఉండే ఈ మెయిన్ కంటెంట్ రాయాలి. ఈ మెయిన్ కంటెంటే మనకు కావాల్సింది. అందుకోసం నేను
కట్ చేస్తున్నా, మనకేం ఫుటర్ లేదు దీంట్లో. ఓకే, ఏదో అప్డేట్ అయినట్టుంది. మనకి ఫుటర్ ఎందుకు లేదు? ఫుటర్ అవుట్ సైడ్ రాసినామా, ఇన్సైడ్లో రాసినామా? అంటే ఫుటర్ వచ్చేసి మెయిన్ లోపల రాసాం. ఫుటర్ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ మెయిన్ అవుట్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు మాకు మెయిన్లో ఈ కోర్సెస్ కాంపోనెంట్ ఉంది, ఈ కోర్సెస్ కాంపోనెంట్ అండ్ అదేవిధంగా స్లైడ్ ఈ రెండు వచ్చేసి మనకి ఎక్కడ ఉండాలి? ఈ మెయిన్ అంతా మొత్తం కాపీ చేశాను. ఇది హోమ్ కాంపోనెంట్లో నేను ఇస్తున్నాను, ఇక్కడ ఇస్తాను, మెయిన్ కాంపోనెంట్లో ఇస్తాను. ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో మనకు చూద్దాం. టాప్లో చూడండి, ఇట్లా ఎర్రర్ ఎంత ఉంది, వారికి వెళ్దాం, క్లిక్ చేసి ఇక్కడ రిటర్న్ చూడండి. ఇక్కడ ఏంటంటే సపరేట్గా ఉన్నాయి చూడండి. సో రియాక్ట్ ఫ్రాగ్మెంట్ మనకేమో వెళ్ళిపోయినట్టుంది. మనకి కరెక్ట్గానే ఉంది, ఏదో ఓవర్ రైడ్ అవుతుంది. సార్ కంట్రోల్ చేయకూడదు, చూద్దాం, మళ్ళీ కాపీ పేస్ట్ చేద్దాంలేండి వాటిని. ఫస్ట్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి కాంపోనెంట్లో హెడర్ పార్ట్ ఉంది, ఫుటర్ పార్ట్ ఉంది. ప్రతి కాంపోనెంట్లో అది కామన్ కోడ్ అనమాట. ఆ కామన్ కోడ్లో మనం ఏదైనా సరే నావ్ బార్లో ఇంకొక మెనూని ఏదైనా సరే యాడ్ చేయాల్సి వస్తే, నావ్ బార్లో ఏదైనా సరే ఒక మెనూని యాడ్ చేయాల్సి వస్తే అప్పుడు ఎక్కడెక్కడ యాడ్ చేయాలి? హోమ్ అనే కాంపోనెంట్లో యాడ్ చేయాలి, అబౌట్లో యాడ్ చేయాలి, కాంటాక్ట్లో యాడ్ చేయాలి, కోర్సెస్ యాడ్ చేయాలి, లాగిన్లో యాడ్ చేయాలి, రిజిస్టర్లో యాడ్ చేయాలి. ప్రతి కాంపోనెంట్లో యాడ్ చేయాల్సిందే. దట్స్ ద డ్రాబ్యాక్ అనమాట. అదే నావ్ బార్ని 100 కాంపోనెంట్స్లో ఇచ్చి 100 కాంపోనెంట్స్లో ఇంకొక ఫీల్డ్ని యాడ్ చేయాలంటే డిఫికల్ట్ అనమాట. అందుకోసమే కాంపోనెంట్స్ ఆర్ రీయూజబుల్. కామన్గా ఉండే కోడ్ని మనం ఏం చేయాలంటే ఒక సపరేట్ కాంపోనెంట్గా క్రియేట్ చేసుకోవాలి. ఆ కాంపోనెంట్ ఏం చేస్తాం, ఎక్కడైతే మనకు కావాలనో అక్కడ ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ నావ్ బార్ అనేసి ఉంది, అంటే ఇట్స్ ఏ హెడర్ కాంపోనెంట్ అంటున్నా. ఈ హెడర్ కాంపోనెంట్ నేను సపరేట్గా నేను కట్ చేస్తున్నా. చూడండి, హెడర్ కాంపోనెంట్ మొత్తం నేను కట్ చేస్తున్నా. కట్ చేసి ఒక సపరేట్ కాంపోనెంట్గా నేను తీసుకుంటున్నా. ఇట్స్ ఏ హెడర్ డాట్ జేఎస్ఎక్స్ RAFCE. దీంట్లో నేను ఏం చేస్తున్నా అంటే ఈ రిటర్న్ లోపల రియాక్ట్ ఫ్రాగ్మెంట్ తీసుకొని దీంట్లో హెడర్ కాంపోనెంట్ ఇచ్చేసాను. ఇప్పుడు దీన్ని ఈ ప్లేస్లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ప్లేస్లో అంటే రిజిస్టర్ కాంపోనెంట్లో హెడర్ కాంపోనెంట్ దగ్గర నేను యూజ్ చేసుకోవాలి. సపోజ్ ఇది కనుక కట్ చేద్దాం. ఇక్కడ నేను యూజ్ చేసుకోవాలి. ఇక్కడ యూజ్ చేసుకోవాలంటే లెస్ దాన్ హెడర్. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ కరెంట్ పాత్రలోనే ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నా ఇది ఆటోమేటిక్గా ఇంపోర్ట్ కూడా అయిపోద్ది. దీన్ని ఎండింగ్ ఫిల్ చేసేయాలి మీరు. దట్స్ ఇట్, ఇట్స్ ఏ హెడర్ కాంపోనెంట్. కొద్దిగా స్పేసింగ్ ఇచ్చుకోండి ఇటుగా. అండ్ అదేవిధంగా ఇది ఫుటర్ కాంపోనెంట్ కాబట్టి సపరేట్ కట్ చేస్తున్నా, దానికంటూ సపరేట్ ఫుటర్ డాట్ జేఎస్ఎక్స్. దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే RAFCE అండ్ ఫుటర్. ఇవన్నీ షార్ట్ కట్స్ గుర్తు పెట్టుకోలేని అనుకుంటే మీరు ఎండ్ టు ఎండ్ మీరు రాయాల్సిందే. కాన్స్ట్, ఫుటర్ అండ్ యారో ఫంక్షన్, రిటర్న్, దీంట్లో రియాక్ట్ ఫ్రాగ్మెంట్, ఇవన్నీ మీరు రాయాల్సిందే. ఓకే, ఇప్పుడు ఇది రిటర్న్ చేసేది ఓన్లీ ఫుటర్ డిజైన్ మాత్రం రిటర్న్ చేస్తుంది. ఇది ఎక్కడికి కావాలి, ఎక్కడైతే మనకు కావాలనో అక్కడ. ఇక్కడ నాకు ఫుటర్ డిజైన్, ఫుటర్ సీరీస్ కరెంట్ పాత్ర ఉండేది కాబట్టి దీన్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోయి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయ్యింది. లేకపోతే మీరు మాన్యువల్గా ఇంపోర్ట్ చేయాలి. ఇక్కడ ఎలాగైతే నేమ్ ఉందో అదే నేమ్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక నేమ్ ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ ఇంకో నేమ్ ఇంపోర్ట్ చేయలేము. ఇక్కడ ఏ నేమ్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నా అదే నేమ్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. ఇప్పుడు హెడర్ ఫుటర్ అయిపోయింది. సేమ్ ఈ హెడర్ ఫుటర్ మనకు ఒక కాంపోనెంట్లోనే మనం రాసింది. ఇక్కడ ఒక కాంపోనెంట్లోనే మనం రాసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రతి కాంపోనెంట్లో మనం చేయాలి, ప్రతి కాంపోనెంట్లో మనం యాడ్ చేయాలి. సో ప్రతి కాంపోనెంట్ యాడ్ చేయాలనుకుంటే సో ఫస్ట్ అబౌట్కి వెళ్దాం. అబౌట్లో మనకు హెడర్ అవద్దు, నెక్స్ట్ ఫుటర్ నాకు వద్దు, తీయేస్తున్నాను. ఇప్పుడు ఈ కంటెంట్ దగ్గర మనకు ఇక్కడ మనకు హెడర్, అదేవిధంగా
ఫుటర్, హెడర్ అండ్ ఫుటర్. ఇది ఇంపోర్ట్ అయిపోయింది, ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది, యూస్ చేసుకున్నాం. అదేవిధంగా మనకు కాంటాక్ట్ పేజీలో కూడా మనకి సేమ్ ఎంత తీయేస్తున్నా హెడర్, అదేవిధంగా మనకి ఫుటర్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకి కాంటాక్ట్ పేజ్ అయిపోయింది, అబౌట్ పేజ్ అయిపోయింది, రిజిస్టర్ పేజ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి కోర్సెస్ పేజ్. కోర్సెస్ పేజ్లో కూడా మనకి ఇక్కడ మనకి ఏంటంటే ఇంపోర్ట్ చేయకుండా డైరెక్ట్గా ఈడే సెలెక్ట్ చేసుకున్న మాన్యువల్గా. సో ఫుటర్, ఫుటర్ కాంపోనెంట్, ఈ ఫుటర్ మనం ఇంపోర్ట్ చేయాలి. అండ్ అదేవిధంగా హెడర్ కాంపోనెంట్ ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. ఎర్రర్ ఉందంటే మనకి ఇంపోర్ట్ చేయాలి. అది ఎర్రర్ ఉందంటే మనకి ఇంపోర్ట్ అవ్వలేదని దాని మీనింగ్. దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి మనం, ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. దాని బదులు మనకి ఆల్రెడీ ఇంపోర్ట్ అయినవి కాపీ పేస్ట్ చేసాను అంతే. బట్ సేమ్ పాత్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఫైల్ పాత్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ హోమ్ పేజ్లో మనకు ఈ ఫైల్స్ ఇంపోర్ట్ అవ్వాలి. వీటిని హెడర్ ఫుటర్ దగ్గర ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. హెడర్, అదేవిధంగా ఫుటర్, హెడర్ ఫుటర్. రియాక్ట్ ఫ్రాగ్మెంట్. ఓకే, హెడర్ ఫుటర్. నెక్స్ట్ మనకి హోమ్ అయిపోయింది. నెక్స్ట్ లాగిన్లో మనకు సేమ్ వీటిని స్టార్టింగ్లో నేను ఇంపోర్ట్ చేస్తున్నా, అంటే హెడర్ని ఫుటర్ని. నెక్స్ట్ వీటిని కాపీ పేస్ట్, అంటే ఇక్కడ మనకు హెడర్ ఫుటర్ తీసుకుంటాం. కాంపోనెంట్ ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్లోనే ఉంటుంది, వాటి మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. క్యాపిటల్ లెటర్లో ఉండేదే కాంపోనెంట్ అంటాం దాన్ని, ఫంక్షన్ అన్నాం, కాంపోనెంట్ అంటాం దాన్ని. వీటిని మర్చిపోకూడదు అనమాట ఎప్పుడైనా. ఫుటర్, అదేవిధంగా రిజిస్టర్ పేజ్లో సేమ్ రిజిస్టర్, లాగిన్. ఏ పేజ్లో అయినా సరే మనకు మిస్టేక్ ఉండకూడదు, ప్రతి పేజీలో చెక్ చేసుకోండి, ప్రతి పేజీలో చెక్ చేయండి. ఓకే, క్లియర్ దిస్? ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు మనకి ఫస్ట్ పేజ్ ఓపెన్ అవ్వగానే ఏం ఓపెన్ అవ్వాలి? హోమ్ పేజ్ ఓపెన్ అవ్వాలి. తర్వాత మనం ఏదైనా సరే అబౌట్ని క్లిక్ చేసినా, సర్వీసెస్ క్లిక్ చేసినా, కాంటాక్ట్ క్లిక్ చేసినా, రిజిస్టర్ క్లిక్ చేసినా, లాగిన్ క్లిక్ చేసినా ఆ పేజ్, ఆ కాంపోనెంట్స్ మనకు లోడ్ అవ్వాలి. ఇప్పుడు మనకి కాంపోనెంట్స్ అన్నీ రెడీ. ఇప్పుడు ఆ కాంపోనెంట్స్ ఓపెన్ అవ్వాలి అంటే మనకి ఈ హెడర్లో మనకు ఫైల్ పాత్లకు అన్నీ మార్చాలి. బట్ ఇక్కడ మార్చాలి అంటే దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే రౌటింగ్ చేయాలి. ఆ రౌటింగ్ ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ రౌటింగ్ చేయడానికి డిఫాల్ట్గా ఓపెన్ అయ్యే పేజ్ ఏంటంటే app.jsx. ఈ app.jsxలో ఈ మెయిన్ కంటెంట్ని నేను ఏం చేస్తున్నా అంటే ఈ కోర్సెస్ అన్ని తీయేస్తున్నా. చూడండి, కోర్సెస్ స్టార్ట్ అయ్యి ఎర్రర్ అన్ని తీయేస్తున్నా. మనము ఈ కంటెంట్ మొత్తం నేను ఇక్కడ లేకుండా నేను ఏం చేస్తానంటే ఇవన్నీ తీద్దాం, హోమ్కి ఇచ్చేస్తాను. ఇదంతా మెయిన్ కంటెంట్, ఇది హోమ్ పేజ్ అనుకుంటున్నాం కాబట్టి హోమ్కి ఇచ్చేస్తాను నేను. మెయిన్ వరకు కట్ చేసుకుంటున్నా, నాకు వద్దు, కట్ చేస్తున్నా, హోమ్ తీసుకుంటున్నా, ఈ మిడిల్లో ఇచ్చేస్తున్నా. ఇట్స్ ఏ మెయిన్ సెక్షన్. ఓకే, ఇదంతా కోడింగ్ నీట్గా అలైన్మెంట్ చేయండి. కోడింగ్ అంతా నీట్గా అలైన్మెంట్ చేసుకోవాలి మనం. ఓకే, ఇట్స్ ఏ మెయిన్ సెక్షన్. ఇప్పుడు app.jsxలో మొత్తం కోడ్ మొత్తం తీస్తున్నాం. ఎందుకంటే ఏ పేజ్లో అయితే ఓపెన్ చేయాలో ఆ పేజ్లో అన్నిట్లో హెడర్ ఉంది, ఫుటర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే రౌటింగ్ రాయాలి. రౌటింగ్ అంటే మనకు డిఫాల్ట్గా ఈ పేజ్ మాత్రమే లోడ్ అవుతుంది. ఈ పేజ్ లోడ్ అయినప్పుడు ఇక్కడ మనకు రౌటింగ్ రాశాము అనేసి అనుకుంటే వచ్చిన
దానికి పాత్ మ్యాచ్ అయ్యే కాంపోనెంట్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ అయ్యింది అంటే index.jsxకి వెళ్తుంది. index.jsxలో అయిపోయింది అంటే పబ్లిక్లో ఉండే index.htmlకి ప్రింట్ అవుతుంది. ఓకే, ఇలా స్టెప్ బై స్టెప్ అంతా మనకు ఇలా ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనం రౌటింగ్ చేయాలంటే రౌటింగ్ అనేది థర్డ్ పార్టీ లైబ్రరీ అనమాట. ఆ థర్డ్ పార్టీ లైబ్రరీని మనం ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. అది ఎలా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏదైనా సరే థర్డ్ పార్టీ లైబ్రరీని మనం ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ చేయాలంటే ఆల్రెడీ కంపైలేషన్లో ఉంది ఇక్కడ టెర్మినల్. ఇప్పుడు టెర్మినల్ ఉంటేనే మనం చేయగలం. బట్ విజువల్ స్టూడియోలో అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ టెర్మినల్స్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది, ఆ ప్లస్ని నేను క్లిక్ చేయగానే న్యూ టెర్మినల్ వచ్చేస్తుంది. ఇంకో ప్లస్ అని క్లిక్ చేయగానే ఇంకో టెర్మినల్ వస్తుంది. ఇంకో ప్లస్ చేయగానే ఇంకో టెర్మినల్ వస్తుంది. మల్టిపుల్ టెర్మినల్స్ మీద మనం వర్క్ చేయొచ్చు. ఇప్పుడు నాకు కమాండ్ ప్రాంప్ట్ టెర్మినలే కావాలనుకుంటున్నా. నా సీ దిస్ కమాండ్ ప్రాంప్ట్ టెర్మినల్ ఇక్కడ. ఇప్పుడు మనకు ఏదైనా సరే ప్యాకేజెస్ని థర్డ్ పార్టీ ప్యాకేజెస్ని మనం ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే యూజ్ చేసే కమాండ్ ఏంటంటే npm స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ ఇక్కడ థర్డ్ పార్టీ లైబ్రరీ నేమ్. ఇక్కడ మనము ఇన్స్టాల్ చేయాల్సింది ఏంటంటే రియాక్ట్ రౌటర్ డామ్ అనే ఒక లైబ్రరీ ఉంది. రియాక్ట్ రౌటర్ డామ్, దాని ద్వారానే రౌటింగ్ని మనం ఇంప్లిమెంట్ చేయగలం. రియాక్ట్ రౌటర్ డామ్, రియాక్ట్ రౌటర్ డామ్ అనమాట. సో ఇన్ కేస్ అది ఎప్పుడైనా సరే మిస్టేక్ అయితే మనకు గూగుల్కి కానీ చాట్ జీపీటీకి కానీ సెర్చ్ చేయండి. ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నా, ఏమని సెర్చ్ చేస్తున్నా, రియాక్ట్ రౌటింగ్. చూడండి, ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ రియాక్ట్ రౌటర్. ఫస్ట్ ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ అంటే npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్. ఫస్ట్ దీన్ని డౌన్లోడ్ చేయమంటున్నారు. నెక్స్ట్ సెటప్ రౌటింగ్ ఇన్ యువర్ యాప్ కాంపోనెంట్ app.jsxలో ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పిన ఏదైనా ఫాలో అవ్వచ్చు, బట్ నేను చెప్పేది ఫాలో అవ్వండి. మళ్ళీ తర్వాత మీ ఇష్టం ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ మనం ఈ npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఒక లైబ్రరీ. రియాక్ట్ అనేది ఒక లైబ్రరీ. అదర్ లైబ్రరీస్ మనకు కావాలంటే కంపల్సరీ డిపెండ్ అవ్వాలంటే వాటిని ఇన్స్టాల్ చేసుకోవాలి, వాటిని యూజ్ చేసుకోవాలి. ఇలా ఇన్స్టాల్ చేయడం వల్ల సో నౌ ఎంటర్ ఇవ్వగానే ఇన్స్టాల్ అయిపోద్ది. ఇది ఇన్స్టాల్ అయ్యి ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే నోడ్ మాడ్యూల్లో స్టోర్ అవుతుంది. ఎనీథింగ్ లైబ్రరీస్ అన్నీ నోడ్ మాడ్యూల్లోనే స్టోర్ అవుతాయి. ఈ నోడ్ మాడ్యూల్కి వెళ్తున్నా రియాక్ట్ రౌటర్ డామ్ అనేసి ఉంటుంది. చూడండి, కొద్ది డౌన్కి వస్తే ఆర్కి రావాలి. రియాక్ట్ మనకు అది ఇన్స్టాల్ అయిందా లేదా తెలుస్తుంది. మనం ఎలాగైతే ఇచ్చామో అలాగే ఇస్తాం. చూడండి, రియాక్ట్ రౌటర్ డామ్ ఇలా. ఓకే, ఇన్స్టాలేషన్ అయ్యిందనమాట మనకి. సో ఇన్స్టాలేషన్ అవ్వకపోతే ఇన్స్టాల్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేయండి. ఇక్కడ రీఫ్రెష్ చేసి మళ్ళీ అయినా సెర్చ్ చేయండి, ఎలా అయినా సరే మీరు చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ index.jsకి వెళ్ళిపోండి. index.jsకి వెళ్ళిపోయేసి ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేయాల్సిందంటే బ్రౌజర్ రౌటర్. ఇంపోర్ట్ బ్రౌజర్ రౌటర్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్. బ్రౌజర్ రౌటర్, ఈ బ్రౌజర్ రౌటర్ని మనం ఏం చేయాలి అంటే ఈ యాప్.j అంటే ఈ యాప్ కాంపోనెంట్కి ఒక పేరెంట్ లాగా ఇచ్చేయాలి. చూడండి, ఈ బ్రౌజర్ రౌటర్ లోపల యాప్ అనేసి ఇచ్చేయాలి. ఇది ఎందుకోసం అంటే రౌటింగ్ని బేస్ చేసుకొని బ్రౌజర్లో ప్రింట్ చేసి ఇక్కడ వచ్చిన డేటాని బ్రౌజర్లో నీట్గా ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఈ app.jsxలో మనకు ఏ డేటా లేదు, బట్ డిఫాల్ట్గా ఓపెన్ అయ్యేది app.jsxే. బట్ ఇక్కడ చూడండి ఏ డేటా లేదు కాబట్టి ఎంటీ పాత్ లాగా ఉంటుంది మనకు. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ పాత్ ఏం లేదు. ఎప్పుడైనా మీరు ఏదైనా సరే ప్రాజెక్ట్ ఓపెన్ చేశారనుకోండి, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఏదైనా సరే ఓపెన్ చేస్తే flipkart.com ఉంటుంది. దీని పక్కన పాత్ ఏం లేదు, పాత్ ఎంటీ పాత్ అనమాట. సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే. లోకల్ హోస్ట్ :3000 అనేది ఏంటంటే ఇట్స్ ఒక డొమైన్. దాని పక్కన ఏం లేదు అంటే ఇట్స్ ఏ హోమ్ పేజ్. ఇది ఇలా పాత్ ఏం లేకపోతే ఏ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి, హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. దాన్ని ఎలా ఓపెన్ అంటే ఎలా రాయాలంటే ఇక్కడ రౌట్స్ అనమాట. మనకి దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి.
సో మనం చాట్ జీపీటీ ఓపెన్ చేసాం కదా, చాట్ జీపీటీలో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. చూడండి, బ్రౌజర్ రౌట్స్ ఇవన్నీ మనకి ఇంపోర్ట్ చేశారు, అవన్నీ మనం పక్కన పెట్టేస్తున్నా. సో ఇక్కడంతా మనకి రౌట్స్ అనమాట, రౌట్స్లో రౌట్ అనమాట. సో ఫస్ట్ రౌట్స్ని మనం ఇంపోర్ట్ చేద్దాం. ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నా, ఇంపోర్ట్ రౌట్స్. ఇంపోర్ట్ రౌట్స్ అనమాట. ఆ రౌట్స్లో మనకి ఇక్కడ రౌట్స్లో రౌట్ అంటే ఇండివిజువల్ రౌట్ అనమాట. మనకి ఒక్కొక్క దానికి ఒక రౌట్ ఉంటుంది. దాంట్లో ఇవన్నీ మనకు ఫాలో అవ్వాలి మనం, ఎందుకంటే ఇట్స్ ఏ లైబ్రరీ. వాళ్ళు ఎలాగైతే చెప్తున్నారో అలాగే మనం ఫాలో అవ్వాలి. చూడండి ఏమంటున్నారు, రౌట్లో ఏ పారామీటర్స్ పాస్ చేయాలి, పాత్ ఎలిమెంట్ పాస్ చేయాలి మనం. ఇప్పుడు మనకి ఇక్కడ రౌట్ ఇక్కడ మనకి సెలెక్ట్ అవుతుంది, బట్ రాలేదండి. బట్ దీనికి మనకి ఏం చేయాలంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ రౌట్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాం. ఇక్కడ మనకు కామా రౌట్, ఆ రౌట్ అనమాట. బట్ దీనికి మనకు సింగిల్ ఎలిమెంట్ లాగే మనం రాసుకోవచ్చు. దీనిలో మనం పాస్ చేస్తున్న పారామీటర్ ఏంటంటే పాత్ ఏముండాలి, పాత్ ఎంటీ ఉంటే ఎలిమెంట్ వచ్చేసి మనకు ఏం ఓపెన్ అవ్వాలి, హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఇట్స్ ఏ హోమ్ కాంపోనెంట్. ఇలా కాంపోనెంట్ నేమ్ ఇక్కడ రాయాలి. ఇప్పుడు హోమ్ కాంపోనెంట్ మనకు కావాలనుకుంటే హోమ్ కాంపోనెంట్ ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి కాంపోనెంట్స్కి వెళ్ళాలి, కాంపోనెంట్స్ నుంచి హోమ్ని పిక్ చేసుకోవాలి. నౌ ఇంపోర్ట్ హోమ్ ఫ్రమ్ ./component/home component. దట్స్ ఇట్. హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు కాలం చూడండి, పాత్ ఎంటీగా ఉంటే హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, పాత్ ఎంటీగా ఉంది అంటే హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అయింది. అదేవిధంగా నెక్స్ట్ రౌట్ పాత్ /abort అనేసి వస్తాయి. /abort అనేసి మనం ఇస్తే చూడండి, ఇక్కడ కావాలంటే సెటప్ చూడండి, /abort /contact/ ఏదైనా సరే అన్నమాట మనకి. ఓకే, నౌ /abort అని వచ్చినప్పుడు ఏ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి, అబౌట్. అక్కడ ఎలాగైతే ఉందో అలాగ తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, అబౌట్ కాంపోనెంట్ మళ్ళీ ఇంపోర్ట్ చేయాలి. అబౌట్ కాంపోనెంట్ /abort. అదేవిధంగా మనకి కోర్సెస్ అన్నీ ఇచ్చేస్తున్నా. ఫస్ట్ కోర్సెస్ అదేవిధంగా మనకు కాంటాక్ట్ ఇక్కడ /కాంటాక్ట్. ఇక్కడ మనము ఏ పాత్ నుంచి ఏ పాత్కి వెళ్తున్నాం, ఈ పాత్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఈడ ఉండే పాత్ చాలా ఇంపార్టెంట్. మనం అంటే రౌటింగ్ అనే కాన్సెప్ట్ ఇది. అంటే ఇక్కడ మనము ఎక్కడ రాసేది, app.jsxలో మనం రాస్తున్నాం. ఇక్కడి నుంచి మనం ఈ కాంపోనెంట్ మనం సెలెక్ట్ చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఆ పాత్రలు అనేది కంపల్సరీ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇంపోర్ట్ రిజిస్టర్ ఫ్రమ్ component/register. అదేవిధంగా లాగిన్ నెక్స్ట్ /లాగిన్. ఓకే, నౌ సీ దిస్. ప్రతిదీ మళ్ళీ రాసేయాలి. పాత్ వచ్చేసి కోర్సెస్ ఉంటే కాంపోనెంట్ మనకి ఏం ఓపెన్ అవ్వాలి, కోర్సెస్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. అదేవిధంగా మనకి పాత్ వచ్చేసి కాంటాక్ట్ ఉంటే ఎలిమెంట్ ఓపెన్ అవ్వాలి, కాంటాక్ట్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. అదేవిధంగా పాత్ వచ్చేసి ఇది మన ఓన్ చాయిస్, ఇక్కడ రాసే నేమ్ మన ఓన్ చాయిస్. బట్ ఇక్కడ మాత్రము ఎక్కడైతే ఎలా ఉందో అలాగే రాయాలి. ఓకే, ఇక్కడైతే ఎలాగుందో అలాగే రాయాలి మనం. క్లియర్? నౌ
లాగిన్ ఇక్కడ రిజిస్టర్ ఇక్కడ మనకు లాగిన్. చూడండి కాంపోనెంట్స్ అన్నిటికీ క్యాపిటల్ లెటరే ఉంటుంది. మనకు కాంపోనెంట్స్ ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఇవన్నీ నేమ్స్ ఇక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న నేమ్స్ అనమాట. ఇవన్నీ ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఈ ఏరియాలోకి వచ్చి ప్రింట్ అవుతుంది. ఏదైతే పాత్ మ్యాచ్ అవుతుందో ఆ పాత్ మ్యాచ్ అయ్యేది ఈ ఏరియాలోకి వచ్చి ప్రింట్ అవుతుంది. ఈ ఏరియాలో ప్రింట్ అయిందంటే app.jsxలోకి వచ్చి ప్రింట్ అయినట్టు. ఇక్కడ ప్రింట్ అయింది అంటే ఇక్కడ ప్రింట్ అయితే మనకు index.jsకి వెళ్తే ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ అయితే index.htmlకి వెళ్ళి ప్రింట్ అవుతుంది. దిస్ ద ప్రాసెస్. ఓకే, ఇలా స్టెప్ బై స్టెప్ మనకు ప్రింట్ అవుతుంది అన్నమాట మనకి. సీ దిస్ అవుట్పుట్. ఇప్పుడు మనకి ఇంకా నేను రౌటింగ్ ఇవ్వలేదు, బట్ ఇక్కడ నేను /about ఇస్తాను. చూడండి /about. ఇక్కడ పాత్లో ఏదైతే మనం మెన్షన్ చేశామో ఆ నేమ్ ఇవ్వాలి మనం. ఇక్కడ ఏదైతే నేమ్ మెన్షన్ చేసామో అదే ఇవ్వాలి మనం. సీ /about. నౌ ఎంటర్. చూడండి వెల్కమ్ టు అబౌట్ కాంపోనెంట్. అదేవిధంగా కాంటాక్ట్ కాంపోనెంట్. అదేవిధంగా రిజిస్టర్ కాంపోనెంట్. ఇన్ కేస్ ఇక్కడ నేను ఇవన్నీ కాకుండా ఏదో ఒక వాల్యూ ఇస్తాను. అప్పుడు చూడండి మనకు ఎంటీ పేజ్ వస్తుంది. ఆ ఎంటీ పేజ్ రావడం చాలా మిస్టేక్ అనమాట మనకి. అలా రాకూడదు. అప్పుడు ఏం చేయాలంటే మనం ఒక సపరేట్ పేజ్ నాట్ ఫౌండ్ అనేసి తీసుకుంటున్నాం. పేజ్ నాట్ ఫౌండ్ .jsx. ఇక్కడ నేను RAFCE అండ్ దీనికి పేజ్ నాట్ ఫౌండ్. ఇక్కడ నేను ఎంటీ పాత్. ఇక్కడ నేను జస్ట్ జనరల్గా నేను ఏం చేస్తాను అంటే 404 ఎర్రర్ పేజ్ నాట్ ఫౌండ్ టెక్ గో టు హోమ్ పేజ్ అనేసి ఇలా ఇస్తాను. గో టు హోమ్ పేజ్. ఇప్పుడు దీనికంటూ మనం సమ్ కంటెంట్ తీసుకుందాం. కొద్దిగా నీట్గా ఇద్దాం. div.text center .text danger .my5 అని ఇక్కడ. ఓకే, నా ఇక్కడ మనకు క్లాస్ నేమ్ btn అండ్ btn danger ఇక్కడ ఎంటీ పాత్ ఇస్తాను, స్లాష్ ఇస్తాను ఎంటీగా నా సిరీస్. ఇప్పుడు మనకు ఇలా ఏదైనా సరే అన్వాంటెడ్ ఏదైనా సరే కాంపోనెంట్ సెర్చ్ చేసినప్పుడు మనకి ఇలా ఎంటీ పేజ్ రాకూడదు. ఇలా ఏదైతే మనం అనుకుంటున్నాం ఆ పేజ్ రావాలి నాకు. అలాంటి వాటికి రౌటింగ్ ఎలా రాస్తామంటే ఇవన్నీ వ్యాలిడ్ రౌటింగ్స్ అనమాట. వ్యాలిడ్ అన్ని రౌటింగ్స్ తర్వాత మాత్రమే మనం ఇక్కడ సపరేట్ రౌటింగ్ రాయాలి. అది ఎలా రాస్తామంటే సింగిల్ స్టార్ అని రాయాలి. ఇక్కడ సింగిల్ స్టార్. అలా స్టార్ అనేది ఏంటంటే ఇవన్నీ మ్యాచ్ అవ్వకపోతే దీనికి వెళ్తుంది. ఇన్ కేస్ మీరు ఇవన్నీ వాల్యూస్ అన్ని దీని తర్వాత రాస్తే పేజ్ నాట్ ఫౌండ్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఈ స్టార్ అనేది అన్నిటికంటే డౌన్లోనే ఉండాలి. అన్నిటికంటే ఏదైనా సరే పొరపాటున ఏదైనా మిడిల్లో రాసంటే దీని తర్వాత ఉండే రౌటింగ్స్ అన్ని నాట్ వ్యాలిడ్ అయిపోతాయి. ఇక నేను పేజ్ నాట్ ఫౌండ్ నౌ సిరీస్ ఇక్కడ నుండి పాత్ అంతా ఉంది. దీన్ని సెలెక్ట్ చేయగానే అది ఇంపోర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నౌ సిరీస్ అవుట్పుట్. ఇప్పుడు చూడండి అడ్మిన్ అని లేదు, ఏమొచ్చింది పేజ్ నాట్ ఫౌండ్ గో టు హోమ్ పేజ్. ఓకే, గో టు హోమ్ పేజ్ అనేసి వచ్చింది. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఇలా కాదు కదా మనకు కావాల్సింది. ఇప్పుడు మనకు పేజ్ ఓపెన్ అవ్వగానే app.jsx ఓపెన్ అవుతుంది. ఈ app.jsxలో ఏదైతే రౌటింగ్ ఉందో ఆ రౌటింగ్ని బేస్ చేసుకొని మన ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే పాత్ ఎంటీగా ఉండొచ్చు, లేకపోతే పాత్ /home అయినా ఉండొచ్చు. ఇక్కడ మనకు /home అయినా ఉండొచ్చు, /home అయినా ఉండొచ్చు, లేకపోతే పాత్ ఎంటీగానే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు ఇలా. ఇప్పుడు ఈ పాత్లన్నీ మనకు కావాలంటే ఇప్పుడు మనకు డిఫాల్ట్గా ఓపెన్ అయ్యే పేజ్ హోమ్ పేజ్. ఇప్పుడు ఎవరైనా సరే /about /contact అలా ఎవరు వీటిని క్లిక్ చేస్తారు. అబౌట్ని, సర్వీస్ని, కాంటాక్ట్ని, రిజిస్టర్ని వీటిని క్లిక్ చేస్తారు. వీటిని క్లిక్ చేసినప్పుడు ఆ పేజెస్కి వెళ్ళాలి. ఇప్పుడు వాటిని క్లిక్ చేసినప్పుడు ఆ పేజెస్కి వెళ్ళాలి అంటే ఎక్కడైతే హెడర్ కాంపోనెంట్ ఉందో ఆ హెడర్ కాంపోనెంట్ ఏం చేస్తా అంటే హోమ్ కదా, /home అంటే ఇక్కడ ఏదైతే పాత్ ఉందో ఆ పాత్ వాల్యూస్ ఇవ్వాలి మనం. /home అదేవిధంగా /about అదేవిధంగా సర్వీసెస్ వాళ్ళు కోర్సెస్ తీసుకుందాం. కోర్సెస్
ఇక్కడ మనకి స్లాష్ కోర్సెస్, అదేవిధంగా స్లాష్ కాంటాక్ట్, అదేవిధంగా స్లాష్ రిజిస్టర్, అదేవిధంగా స్లాష్ లాగిన్. ఓకే, అదేవిధంగా కంపెనీ నేమ్ క్లిక్ చేసిన హోమ్ పేజ్కి వెళ్ళాలి. ఇట్స్ ఏ ఎంటీ స్లాష్ ఇచ్చాను. నా సీ దిస్ అవుట్పుట్ చూడండి. అబౌట్ క్లిక్ చేస్తున్నా, చూడండి స్లాష్ అబౌట్ వచ్చింది, అబౌట్ పేజ్కి వెళ్ళింది. కోర్సెస్ క్లిక్ చేస్తున్నా, స్లాష్ కోర్సెస్ వచ్చింది, కోర్సెస్ పేజ్కి వెళ్ళింది. కాంటాక్ట్ ఇస్తున్నా, స్లాష్ కాంటాక్ట్, కాంటాక్ట్ పేజ్కి వెళ్ళింది. రిజిస్టర్ ఇస్తున్నా, స్లాష్ రిజిస్టర్, రిజిస్టర్కి వచ్చింది. లాగిన్ ఇస్తున్నా, లాగిన్. దీన్ని క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి వస్తుంది. బట్ ఇక్కడ మీరు చూడండి, ఏది క్లిక్ చేసినా మనకు పేజ్ అనేది రీలోడ్ జరుగుతోంది. బట్ యాంగులర్లో కానీ రియాక్ట్లో కానీ పేజ్ అనేది రీలోడ్ జరగకూడదు. చూడండి, పేజ్ అనేది రీలోడ్ జరుగుతుంది. ఎవ్రీ టైం పేజ్ అనేది రీలోడ్ జరుగుతుంది. బట్ మనకి యాంగులర్ రియాక్ట్లో పేజ్ అనేది రీలోడ్ జరగదు. ఇలా రీలోడ్ జరుగుతుందంటే ఇట్స్ మల్టీ పేజ్ అప్లికేషన్, బట్ ఇట్స్ ఏ సింగిల్ పేజ్ అప్లికేషన్. అంటే ఇక్కడ ఓన్లీ వన్ HTML డాక్యుమెంట్ ఉంది. ఆ HTML డాక్యుమెంట్లోనే రిమైనింగ్ కాంపోనెంట్స్ అన్నీ అక్కడ ఓవర్ రైడ్ అవుతున్నాయి. మనకి ఏదైతే పాత్ మ్యాచ్ అవుతుందో ఆ పాత్ మ్యాచ్ అయిన వాల్యూ వచ్చేసి అక్కడ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఇక్కడ లోడ్ చేయకూడదు అంటే HTMLకి రియాక్ట్కి డిఫరెన్స్ ఏంటంటే యాంకర్ ట్యాగ్ ఉండకూడదు. యాంకర్ ట్యాగ్ వల్ల మనకు అవుతుంది, HREF వల్ల మనకు అవుతుంది. మరి ఈ యాంకర్ ట్యాగ్ ప్లేస్లో ఏం పెట్టాలి అంటే ఎక్కడైతే మనకు కాంపోనెంట్ టు కాంపోనెంట్ నావిగేట్ అవుతున్నామో, అలాంటి చోట మీరు ఏం చేయాలంటే లింక్ అని రాయాలి. లింక్ కమింగ్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్. చూడండి, దీన్ని క్లిక్ చేయగానే ఇది ఇంపోర్ట్ అయిపోయింటుంది. ఎక్కడైతే యాంకర్ ట్యాగ్ ఉందో ఆ యాంకర్ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ మొత్తం ఇదే పెట్టేయండి. నేను ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, నాకు ఓపెన్ ట్యాగ్ పెట్టగానే క్లోజింగ్ ట్యాగ్ వచ్చేస్తాయి. ఎందుకు నేను ఆల్రెడీ కొన్ని ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేశాను. దానివల్ల నేను ఓపెన్ ట్యాగ్ రాగానే క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆటో రీనేమ్ ట్యాగ్ అనేసి ఒకటి ఉంది. దానివల్ల మనకు ఓపెన్ ట్యాగ్ మనకి రాస్తే క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్గా అయిపోద్ది. చూడండి, ఓపెన్ ట్యాగ్ రాస్తున్నా, క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్, ఓపెన్ ట్యాగ్ రాస్తున్నా, క్లోజింగ్ ట్యాగ్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, అబౌట్ క్లిక్ చేసిన చూడండి పేజ్ అనేది లోడ్ అవ్వట్లేదు. చూడండి, కోర్సెస్ క్లిక్ చేస్తున్నా, కాంటాక్ట్ క్లిక్ చేస్తున్నా, రిజిస్టర్ క్లిక్ చేస్తున్నా, 1 minute పేజ్ ఏమో స్టక్ అయినట్టుంది. సారీ, లింక్ అని రాసినప్పుడు ఇక్కడ HREF అనేది వర్క్ అవ్వదు. ఇక్కడ రాయాల్సింది ఏంటంటే 2. లింక్ రాసినప్పుడు 2 అని రాయాలి. యాంకర్ ట్యాగ్ మాత్రం HREF వర్క్ అవుతుంది, లింక్కి 2 వర్క్ అవుతుంది. ఇవి మర్చిపోకూడదు. ఈవెన్ ఇక్కడ కూడా అంతే. HREF ఎప్పుడైనా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రమే యాంకర్ ట్యాగ్ రాసుకోవాలి. బట్ ఇక్కడ ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి వెళ్ళాలి అంటే కంపల్సరీ లింక్ ఎలిమెంట్ యూజ్ చేయాలి. సీ దిస్ అవుట్పుట్. చూడండి, అబౌట్, కోర్సెస్, కాంటాక్ట్, రిజిస్టర్, లాగిన్, అబౌట్. చూడండి, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రతి కాంపోనెంట్ని మీరు ఫిల్ చేసేయాలి డేటాతో. ఇప్పటి వరకు మీరు చేసింది ఓన్లీ హోమ్ పేజ్ చేశారు. ఇప్పుడు అబౌట్ పేజ్ చేయాలి, కాంటాక్ట్ పేజ్ చేయాలి, కోర్సెస్ పేజ్ చేయాలి, రిజిస్టర్ పేజ్ చేయాలి, లాగిన్ పేజ్ చేయాలి. ఓకే, క్లియర్? ఇప్పుడు మనకు ఒక అడ్మిన్ అనే కాంపోనెంట్ తీసుకోవాలనుకుంటున్నా. అడ్మిన్ అనేది ఏంటంటే ఓన్లీ ఈ వెబ్సైట్ని హ్యాండిల్ చేసే పర్సన్ మాత్రమే ఐడియా ఉండాలి. అందుకు admin.jsx, అందుకోసం RAFCE అడ్మిన్. నేనేం చేస్తానంటే వెల్కమ్ టు అడ్మిన్ అని రాస్తాను. ఇప్పుడు ఈ అడ్మిన్ ఎవరు యాక్సెస్ అవ్వాలి? ఓన్లీ వెబ్సైట్ ఓనర్ మాత్రమే అవుతాడు. అందుకోసం మనం ఏం చేస్తాం, ఈ అడ్మిన్ని రౌటింగ్లో చూపించాం. అంటే రౌటింగ్లో అంటే యూజర్ కనిపించేట్టు nav బార్లో చూపించాము. ఎవరికైతే మనము ఈ వెబ్సైట్ ఓనర్ ఉంటారో వాళ్ళకు మాత్రమే చెప్తాం. మీరు /admin అనేసి మీరు టైప్ చేసుకోండి. /admin మాత్రమే టైప్ చేసుకోండి, మీకు ఓన్లీ అడ్మిన్ కాంపోనెంట్ వస్తుంది. బట్ అడ్మిన్ కాంపోనెంట్కి మనము దానికి nav బార్ ఫుటర్ అవసరం లేదు. ఓన్లీ అడ్మిన్కి ఒక లాగిన్ ఫామ్ ఉంటుంది. ఓన్లీ ఆ అడ్మిన్ మాత్రం యాక్సెస్ చేసుకోవడానికి అంతే. ఓకే, దీనికి మాత్రం సపరేట్గా చేసే అవసరం లేదు మనకి. GCD up.in, యా, ఇది ఒక క్లయింట్ ప్రాజెక్ట్ అనమాట.
ఈ క్లయింట్ ప్రాజెక్ట్లో మనం ఏదైనా సరే డైనమిక్గా సర్వీసెస్ కానీ, పోర్ట్ఫోలియో కానీ, గ్యాలరీ కానీ, కాంటాక్ట్ కానీ ఏదైనా సరే నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఇవన్నీ నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఇవి చేంజ్ చేయాలన్నప్పుడు క్లయింట్ కంటూ సపరేట్ ఒక అడ్మిన్ యాక్సెస్ ఇచ్చింటాం. క్లయింట్ కంటూ సపరేట్ ఒక అడ్మిన్ యాక్సెస్ ఇచ్చింటాం. వాళ్ళు మాత్రమే సపరేట్ లాగిన్ అవుతారు. వాళ్ళు మాత్రమే సపరేట్ లాగిన్ అవుతారు. వాళ్ళు మాత్రమే మనకి చేస్తారు. కానీ ఇక్కడ డీటెయిల్స్ రాంగ్ లేండి. ఇప్పుడు మనకి వాళ్ళు మాత్రమే లాగిన్ అయ్యి వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకోవడానికి ఇలాంటి అడ్మిన్ పేజ్ ఇస్తాం. అంటే వెబ్సైట్ని మనం చేంజ్ చేసుకోవడానికి ఇవన్నీ చేసేది. ఓకే, క్లియర్ దిస్. ఎంత మనము డైనమిక్గా చేసాం, లాస్ట్లో చేస్తాం, డైనమిక్ అప్లికేషన్గా మనం చేస్తాం. అడ్మిన్ మాత్రమే లాగిన్ అయినప్పుడు వేరొక డాష్ బోర్డ్కి నావిగేట్ చేయడం అవన్నీ ఇక్కడ చేస్తాం. అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది మనకు. ఓకే, ఇది ఆల్ కమ్స్ అండర్ ద రౌటింగ్. ఈ రౌటింగ్లోనే చైల్డ్ రౌటింగ్ అనేసి ఉంది. రౌట్ విత్ పారామీటర్ ఉంది, రౌట్ విత్ పారామీటర్ ఉంది, చైల్డ్ రౌటింగ్ ఉంది. అవన్నీ కమింగ్లో మనం మాట్లాడుకుందాం ఇన్డెప్త్గా, అవన్నీ కమింగ్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు బూట్స్ట్రాప్ ఇన్స్టాలేషన్. ఇంతవరకు మనం బూట్స్ట్రాప్ని మనం ఏం చేసాం, లింక్స్ని ఇంక్లూడ్ చేసాం. ఈ లింక్స్ని ఇంక్లూడ్ చేయకుండా నేను చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఫాంటాసమ్ ఐకాన్స్ని మీరు ఇంక్లూడ్ చేయాలంటే ఫాంటాసమ్ లింక్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయాల్సింది. అదే బూట్స్ట్రాప్ని మీరు ఇంక్లూడ్ చేయాలంటే బూట్స్ట్రాప్ లింక్స్ని ఇంక్లూడ్ చేయాల్సిందే. వీటిని ఇక్కడ ఇంక్లూడ్ చేయకుండా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం డౌన్లోడ్ చేసి ఆ లింక్స్ని మనం ఇవ్వచ్చు. ఏదైనా సరే థర్డ్ పార్టీ లైబ్రరీస్ని మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటే యూజ్ చేసే కమాండ్ npm ఇన్స్టాల్. ఆ ఇన్స్టాల్నే మనం ఐ కూడా అనొచ్చు. npm స్పేస్ ఐ స్పేస్ బూట్స్ట్రాప్. ఇప్పుడు npm ఐ బూట్స్ట్రాప్ అనేసి ఇస్తే లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ అవుతుంది. లేదు నాకు 4th వర్షన్ కావాలనుకుంటే @4 అనేసి రాయాలి. @4 అని రాస్తే మనకు బూట్స్ట్రాప్ 4 ఇన్స్టాల్ అవుతుంది. లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా మనకు npm ఇన్స్టాల్ అంటే npm IR ఇన్స్టాల్ ఏదైనా అనొచ్చు. బూట్స్ట్రాప్ అనేసి ఇస్తే లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది, నోడ్ మాడ్యూల్లో ఇన్స్టాల్ అవుతుంది. అదేవిధంగా ఇది ఎక్కడ అప్డేట్ అవుతుంది, ఈ ప్యాకేజ్ జేసన్లోకి వచ్చి మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు మనము రియాక్ట్ రౌటర్ డామ్ని చూడండి ఇన్స్టాల్ చేసి ఇక్కడికి వచ్చింది. సేమ్ బూట్స్ట్రాప్ని ఇన్స్టాల్ చేస్తాను. నౌ సీ దిస్ బూట్స్ట్రాప్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యి నోడ్ మాడ్యూల్లో సేవ్ అవుతుంది. ఎటువంటి వచ్చేసింది ఆల్రెడీ 5.3.5. మనం ఏ లైబ్రరీ అయితే యూస్ చేస్తున్నాం, ఏ ఫ్రేమ్వర్క్స్ అయితే యూస్ చేస్తున్నాం, వాటి యొక్క వర్షన్స్ ఇక్కడ ప్యాకేజ్.json అప్డేట్ అవుతూ ఉంటాయి. మనకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి, మనం ఏం చేయనవసరం లేదు. ఇప్పుడు మనం బూట్స్ట్రాప్ని ఇన్స్టాల్ చేయాలి. బూట్స్ట్రాప్ని ఎక్కడ ఇన్స్టాల్ చేయాలంటే మీరు అంటే బూట్స్ట్రాప్ ఇన్స్టాల్ అయ్యింది, దాని పాత్ ఇవ్వాలి. మనం దాని పాత్ ఎక్కడ ఇవ్వాలంటే ఎస్ఆర్సీలో index.jsలో ఇవ్వాలి. ఎందుకంటే ఫైనల్గా కోడ్ ఇక్కడికి వచ్చి ప్రింట్ అవుతుంది, యాప్.jsకి వచ్చి ప్రింట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఇంపోర్ట్ చేస్తాను. దాన్ని ఎలా ఇస్తామంటే ఇంపోర్ట్, అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ మనకు సిఎస్ఎస్ ఫైల్ ఇవ్వాలి. ఆ సిఎస్ఎస్లో మనం ఏమి ఇవ్వాలి చూడండి. ఫస్ట్ మనకి ఇక్కడ బూట్స్ట్రాప్ ఫైల్ సెర్చ్ చేయండి. బీలోకి వెళ్ళాలి, బూట్స్ట్రాప్ చూడండి, బూట్స్ట్రాప్లో డిస్ట్లో సిఎస్ఎస్లో bootstrap.min.css కి వెళ్ళాలి. ఇది bootstrap.min.css. దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ రెలవెంట్ పాత్ చేయండి. గుర్తుపెట్టుకోండి, కాపీ పాత్ కాదు, కాపీ రెలవెంట్ పాత్. కాపీ చేశాను, ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇవి చేయండి, ఆపోజిట్ డైరెక్షన్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంకొకటి ఇంపోర్ట్ చేస్తున్నా, ఇంపోర్ట్ మళ్ళీ ఇక్కడ జేఎస్ కూడా ఇవ్వాలి. డిస్ట్లో ఉండే జేఎస్ఏ bootstrap.bundle.min.js ఇది అనమాట. దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ రెలవెంట్ పాత్. నౌ దీన్ని పేస్ట్ చేస్తాను. ఇక్కడ మీరు ఆపోజిట్ డైరెక్షన్ ఇచ్చేయండి. ఇవి ఇప్పుడు మనం ఫైల్ పాత్ చూద్దాం. ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్ మనం, ఇక్కడ ఎక్కడి నుంచి ఉంది మనకు, నోడ్ మాడ్యూల్ నుంచి ఉంది. ఫస్ట్ ఎక్కడ ఎస్ఆర్సీలో index.jsలో ఉన్నాం. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడి నుంచి అవుట్ సైడ్కి రావాలి. ఈ పాత్ నుంచి అవుట్ సైడ్కి వస్తే అప్పుడు నోడ్ మాడ్యూల్స్ వస్తుంది. అవుట్ సైడ్కి రావాలంటే //// అనేది అవుట్ సైడ్కి పంపిస్తుంది. అవుట్ సైడ్ నుంచి నోడ్ మాడ్యూల్లోకి వెళ్తుంది. నౌ ప్రాసెస్ కరెక్ట్. నౌ సీ దిస్ అవుట్పుట్ చూడండి.
ఇన్ కేస్ మీరు ఇది డబుల్ డాట్ స్లాష్ ఇవ్వలేదు అనుకోండి, చూడండి ఎర్రర్, కెనాట్ రిజాల్వ్ నోడ్ మాడ్యూల్స్ ఇది ప్రాబ్లం. ఓకే, మాడ్యూల్ నాట్ ఫౌండ్ అనేసి వస్తుంది. అందుకోసం ఫైల్ పాత్ చాలా ఇంపార్టెంట్. ఇది ఇన్స్టాలేషన్ చేయడం, బూట్స్ట్రాప్ని ఇన్స్టాల్ చేసి ఇలా చేయడం. ఇన్ కేస్ మీరు ఫాంటాసమ్ ఐకాన్స్ ఏదైనా యూజ్ చేసుకోవాలనుకుంటే ఫాంటాసమ్ సిడిఎన్ లింక్స్. ఇన్ కేస్ మీకు తెలియకపోయినా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఫాంటాసమ్ ఇన్స్టాలేషన్ లేకపోతే ఫాంట్ ఆసమ్ ఎన్పిఎం అని రాస్తున్నాం. ఫాంటాసమ్ ఎన్పిఎం రియాక్ట్ రియాక్ట్ ఫాంటాసమ్ ఏంటండి ఎన్పిఎం ఐ ఫాంటాసమ్ రియాక్ట్ ఫాంటాసమ్. జస్ట్ ఈ కమాండ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ వీళ్ళు స్టెప్స్ చెప్పింటారు ఎలా మీరు ఎలా ఫాలో అవ్వాలి అనేసి. కోడ్లోకి మనం సిరీస్ ఇలా ఫాంటాసమ్ లైబ్రరీస్ index.jsలోకి ఇవన్నీ మనకు వాల్యూస్ అన్నీ మనకు ఉంటాయి. ఇవన్నీ స్టెప్స్ వాళ్ళు చెప్పినది మనం ఫాలో అవ్వాలి. అందుకోసం దానికంటే బెస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనుకుంటే జస్ట్ మీరు ఏం చేయాలి, ఫాంటాసమ్ సిడిఎన్ కాపీ చేసుకుంటాం. ఆ సిడిఎన్ లింక్ని మనకు లేటెస్ట్గా ఉండే సిడిఎన్ లింక్ని కాపీ చేసుకుని వాటిని ఏం చేయాలి, పబ్లిక్లో index.html ఉండే దీనికి ఇచ్చేస్తాం. దట్స్ ఇట్, అయిపోయి. అంతకుమించి ఇంకేం చేసే అవసరం లేదు మనకి. ఫాంటాసమ్ లింక్ని ఇవ్వడం లేదనుకుంటే npm ఇన్స్టాల్ చేసుకొని మనకు వాటిని సేమ్ ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, సో చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పటివరకు జరిగింది. ఇప్పటివరకు మనకు అయ్యింది కాన్సెప్ట్ ఏంటంటే మన ఓవరాల్ హెచ్టిఎంఎల్ డిజైన్ని రియాక్ట్లోకి మార్చేసాం, రియాక్ట్ కాంపోనెంట్స్లోకి మార్చేసాం. కాంపోనెంట్స్ మనకి రీయూజబుల్ కోసం వాడతాం. ఇక్కడ ఈ కాంపోనెంట్స్లో నేను ఇంకో కాంపోనెంట్ తీసుకుంటాను చూడండి. ఇట్స్ ఏ కోర్స్ కాంపోనెంట్ తీసుకుంటున్నాను, course.jsx. ఈ కోర్స్లో మనకు RAFCE. ఈ కోర్స్లో నేను ఏం చేస్తున్నా అంటే రియాక్ట్ ఫ్రాగ్మెంట్ తీసుకుంటున్నా. ఈ కోర్స్లో ఓన్లీ కోర్సెస్లో ఉండే హోమ్లో ఉండేదానికి తీసుకున్నాం. హోమ్లో ఉండే కోర్సెస్ సెక్షన్ ఉంది మనకి. ఇది కోర్సెస్ సెక్షన్. ఈ కోర్సెస్ సెక్షన్ నేను కాపీ చేసుకుంటున్నా లేదా కట్ చేస్తున్నా, ఇక లేకుండా కోర్స్లో ఇస్తున్నా. ఇప్పుడు ఈ కోర్స్ని మనం ఎక్కడైతే కావాలో అక్కడ ఇంపోర్ట్ చేద్దాం. చూడండి, ఇట్స్ ఏ ఓన్లీ కోర్స్, ఇట్స్ నాట్ కోర్సెస్, ఇట్స్ ఏ కోర్స్. ఇక్కడ కావాలి అండ్ అదేవిధంగా కోర్సెస్లో ఇక్కడ కావాలి. ఇట్స్ ఏ కోర్స్. క్లియర్? ఇట్స్ ఏ కోర్స్ అనమాట. మనకి ఇది ఎర్రర్ పడుతుంది మనకు. వై రియాక్ట్ ఫ్రాగ్మెంట్. సీ దిస్ కోర్సెస్లోకి వెళ్తున్నా, కోర్సెస్లో కోర్స్ లిస్ట్ ఉంది. అదే హోమ్కి వెళ్తున్నా, హోమ్లో కూడా కోర్స్ లిస్ట్ ఉంది. ఎందుకంటే ఈ కోర్స్ లిస్టే ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. హోమ్ పేజ్లో కోర్స్ లిస్టే ఉంది, కోర్సెస్లో కూడా సేమ్ కోర్స్ లిస్టే ఉండాలి మనకు. బట్ హోమ్ పేజ్లో మనం ఏం చేయిస్తాం అంటే ఓన్లీ 3-4 కోర్సెస్ మాత్రమే చూపిస్తాం, ఎక్కువ చూపించాం. దాని లెంత్ తీసుకొని దాన్ని ఫిల్టరింగ్ చేయడం అవన్నీ కమింగ్లో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం రియాక్ట్ విత్ జావా స్క్రిప్ట్ చూస్తాం. ఇప్పటివరకు మనకేమైంది, రియాక్ట్ HTML CSS బూస్ట్రాప్ అయింది. HTML CSS బూస్ట్రాప్ అయ్యింది ఇప్పటివరకు. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం జావా స్క్రిప్ట్ని ఎక్కడ ఇంక్లూడ్ చేస్తాం, వేరియబుల్స్ని ఎక్కడ డిక్లేర్ చేస్తాం, ఫంక్షన్స్ని ఎక్కడ రాయాలి, ఈవెంట్స్ని ఎక్కడ రాయాలి, వీటన్నిటిని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేస్తాము అనేదే నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, సో కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి టాపిక్స్ మీకు చూపిస్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మనం ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలి, ఎలా ఉంటుంది. సో మనకి ఇంతవరకు ఇంట్రడక్షన్ రియాక్ట్ చేసేది ES6 కాన్సెప్ట్, వేరియబుల్స్, యారో ఫంక్షన్స్, అరే మెథడ్స్, మ్యాప్, డీస్ట్రక్చరింగ్, మాడ్యూల్స్, టెర్నరీ ఆపరేటర్, స్పెక్టర్ ఆపరేటర్ గురించి అయింది. సెట్టింగ్ అప్ ఏ రియాక్ట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, Node.js NPM అండ్ JSX గురించి అయింది. అండ్ కాంపోనెంట్ ఫంక్షనల్ అండ్ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, నెస్టెడ్ కాంపోనెంట్ అంటే ఒక కాంపోనెంట్ లోపల ఇంకో కాంపోనెంట్ రాయడం. ఇప్పుడే మనం రాసాం కదా, కోర్స్ అనేది ఒక సపరేట్ కాంపోనెంట్, ఆ సపరేట్ కాంపోనెంట్ని మళ్ళీ కోర్సెస్ని ఇంక్లూడ్ చేసాం, హోమ్లో ఇంక్లూడ్ చేసాం, అలా చేసాం. అంటే ఒక కాంపోనెంట్ లోపల ఇంకో కాంపోనెంట్ ఇంక్లూడ్ చేయడాన్ని నెస్టెడ్ కాంపోనెంట్స్ అంటాం. నెక్స్ట్ ఇన్లైన్ ఎక్స్టర్నల్ మాడ్యూల్ CSS అంటే CSS గురించి చూద్దాం. ఓకే, వాటి గురించి ఇప్పుడు చూద్దాం మనం. అండ్ బూస్ట్రాప్ ఇంటిగ్రేషన్ అండ్ ఇంక్లూడ్ అండ్ ఇన్స్టాల్.
అండ్ రియాక్ట్ రౌటర్ డామ్ చూసాం, అండ్ HTML టు రియాక్ట్ కన్వర్షన్. ఇక్కడ మనం పెండింగ్ ఉండేది మనకు క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ ఒకటి ఉంది, అండ్ ఇన్లైన్ ఎక్స్టర్నల్ ఇంటర్ అంటే ఎక్స్టర్నల్ చూసాం మనం. ఎక్స్టర్నల్ అంటే ఒక డైరెక్ట్గా ఒక సిఎస్ఎస్ పేజ్ క్రియేట్ చేసుకుంటాం, name.css రాసాం, దాన్ని ఇంపోర్ట్ చేసాం మనం, దాన్ని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటాం. ఓకే, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ చూసాం మనం. దాని ఇన్లైన్ సిఎస్ఎస్ ఎలా అని చూద్దాం. మాడ్యూల్ సిఎస్ఎస్ ఏదైనా సరే name.module.css లాగా మనం సేవ్ చేస్తాం. ఆ మాడ్యూల్ కూడా మనం ఇంపోర్ట్ చేయాలి, ఎన్ని చేయాలి అవన్నీ తర్వాత చూద్దాం మనం వన్ బై వన్. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ టూలో ఇదే జావాస్క్రిప్ట్. వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, అరేస్ ఆబ్జెక్ట్స్ని ఎలా కాల్ చేస్తాం, ప్రాప్స్ అంటే ఏంటి, ప్రాప్స్ విత్ ద డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి, లిస్ట్ అండ్ కీస్ మ్యాప్ మెథడ్ అంటే లూపింగ్ అనమాట ఇది, అండ్ కార్డ్ డిజైన్ అండ్ టేబుల్ డిజైన్ యూజింగ్ మ్యాప్ మెథడ్. మనం ఎలాగైతే లూపింగ్ చేసామో జావాస్క్రిప్ట్లో ఇక్కడ కూడా సేమే. nav బార్ని లూపింగ్ చేయడం, కండిషనల్ రెండరింగ్ టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి చేస్తాం అన్నమాట మనం. నెక్స్ట్ మాడ్యూల్ 3 స్టేట్స్, హుక్స్. ఆ హుక్స్లో యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, ఈ రెండు మాత్రమే ఇంపార్టెంట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇంకా యూజ్ కంటెంట్, యూజ్ రెఫ్, యూజ్ నావిగేట్ ఇలాంటి చాలా ఉన్నాయి, బట్ అన్నిటిలో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మిగతాది కూడా చాలా ఇంపార్టెంటే, బట్ ఎక్కువగా యూజ్ చేసేది ఈ రెండే. నెక్స్ట్ హ్యాండిలింగ్ ఈవెంట్స్ అండ్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఫంక్షన్ విత్ ద పారామీటర్స్. ఫంక్షన్లో నుంచి పారామీటర్స్ ఎలా పాస్ చేస్తామని, కౌంటర్, మెసేజ్, షో అండ్ హైడ్, ఇమేజ్ గ్యాలరీ, యాడ్ టు కార్డ్ పేజ్ యూజింగ్ ఈవెంట్. చూడండి అక్కడ చేసినవి అన్నీ ఇక్కడే ఉంటాయి. నెక్స్ట్ మాడ్యూల్ 4 ఇన్పుట్ వాల్యూ, గెట్ అండ్ డిస్ప్లే డేటా. అంటే ఇన్పుట్లో డేటాని ఎలా గెట్ చేస్తాం ఏంటి అనేసి ఇది. అండ్ ఫామ్ డిజైన్ అండ్ వ్యాలిడేషన్, రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్. ఇక్కడ ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తాము, రిజిస్ట్రేషన్కి లాగిన్కి ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తాం. నెక్స్ట్ ఫెచ్ డేటా ఫ్రమ్ గెట్ ఏపీఐ. ఆల్రెడీ మనం జావాస్క్రిప్ట్లో గెట్ ఏపీఐ గురించి చూసాం. ఇక్కడ మనం పోస్ట్ మెథడ్, గెట్ మెథడ్ రెండు గురించి చూద్దాం. ఇప్పుడు రిజిస్టర్ మనమే చేయాలి, లాగిన్ మనమే చేయాలి. రిజిస్ట్రేషన్తో చేసిన డీటెయిల్స్ అని లాగిన్ చేస్తే లాగిన్ సక్సెస్ అని మనకు మెసేజ్ రావాలి, మనం వేరే పేజ్కి నావిగేట్ చేయాలి. ఇక్కడ ఉంటుంది డాష్ బోర్డ్ నావిగేషన్, డిజైన్, లాగౌట్ వర్క్స్, లోకల్ స్టోరేజ్. నెక్స్ట్ లేజీ లోడింగ్, సర్వీస్, కాంపోనెంట్ ఇంట్రాక్షన్, పేరెంట్ టు చైల్డ్, చైల్డ్ టు పేరెంట్, చైల్డ్ రౌటింగ్, అవుట్లెట్, హైర్ ఆర్డర్ కాంపోనెంట్స్, కార్డ్ పేజ్ డిజైన్ అండ్ ప్రోడక్ట్స్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్, రిమూవ్, డిప్లాయ్ స్టేజెస్ ఫర్ రియాక్ట్ అప్లికేషన్. ఇది ఓవరాల్ రియాక్ట్ కాన్సెప్ట్స్ అనమాట. వీడి వరకు ఎనఫ్. ఓకే, వీడి వరకు ఎనఫ్. ఇన్ కేస్ ఇంకా ఎవరైనా ఏమన్నా ఎక్స్ట్రా నేర్చుకోవాలి అనేసి అనుకుంటే రిడక్స్ గురించి నేర్చుకోండి. రిడక్స్ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ, రిడక్స్ టంక్ ఆర్ రిడక్స్ సాగా, ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట మనకి. దాంట్లో చాలా ఉన్నాయి, ఎవరైనా సరే నేర్చుకోవాలంటే వాటి గురించి మనం నేర్చుకోవచ్చు. బట్ ఇక్కడ వరకు ఎనఫ్. ఎనీ ఫ్రెషర్ ఆర్ 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళందరికీ ఇక్కడ ఎనఫ్. బట్ 2 years ఎక్స్పీరియన్స్ ప్లస్ వెళ్ళే వాళ్ళందరికీ రిడక్స్ గురించి నేర్చుకోవాల్సిందే కంపల్సరీ. ఓకే, కొందరు ఇంటర్వ్యూస్లో రిడక్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు, అవి కొద్దిగా ఈజీగానే ఉంటాయి. జస్ట్ మళ్ళీ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఎలా ఉంటుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి, నేను గైడ్ చేస్తాను. ఓకే, సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్స్ అనమాట మనకి. సో ఇప్పుడు ఒక చిన్న కాంపోనెంట్ క్రియేట్ చేసుకుందాం. ఆ కాంపోనెంట్ మనకు క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ ఎలా ఉంది, ఎలా రాస్తామని చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే బ్లాగ్ అని రాస్తున్నా, blog.jsx. ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్ ఈజీ, క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ ఎలా చేస్తామని చూద్దాం. సో ఇక్కడ మనకు చాట్ జీపీటీ తీసుకుంటాను, క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ ఇన్ React.js. క్లాస్ నేమ్ ఎక్స్టెన్స్ కాంపోనెంట్. ఓకే, క్లాస్ నేమ్ ఎక్స్టెన్స్ కాంపోనెంట్ అనమాట. క్లాస్ నేమ్. ఇప్పుడు మనం బ్లాగ్ చేయాలి, క్లాస్ నేమ్, బ్లాగ్ ఎక్స్టెన్స్ కాంపోనెంట్. ఓకే, ఎక్స్టెండ్ కాంపోనెంట్ అనమాట. నెక్స్ట్ బ్రాకెట్స్, ఇట్స్ ఏ కంప్లీట్ బ్రాకెట్స్ అనమాట. నెక్స్ట్ దీంట్లో కన్స్ట్రక్టర్ అనేసి మనకు డిఫాల్ట్గా ఉండే మెథడ్ కన్స్ట్రక్టర్. దీంట్లో మనం ఏదైతే రిటర్న్ చేయాలో రెండర్ కింద చేస్తాం.
రెండర్ అనే మెథడ్లో మనం చేస్తాం. ఏదైతే మనం రిటర్న్ చేయాలనో రెండర్. రెండర్ లోపల రిటర్న్ అనే స్టేట్మెంట్ ఉండాలి. ఇక్కడ మనకు రియాక్ట్ ఫ్రాగ్మెంట్, దీంట్లో మనకి వెల్కమ్ టు బ్లాగ్ కాంపోనెంట్. వెల్కమ్ టు బ్లాగ్ కాంపోనెంట్. ఇక్కడ ఈ ప్లేస్లోకి మనం ఏం కావాలి, హెడర్, అదేవిధంగా ఫుటర్. బట్ ఇవి క్లాస్ బేస్డ్ కాంపోనెంట్, ఇవి ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్. సో సమ్టైమ్స్ it will not work out. Okay, import header from dot slash header. చూడండి మనకి ఎర్రర్ వస్తుంది, మనకి ఫుటర్, ఇంపోర్ట్ ఫుటర్ ఫ్రమ్ డాట్ స్లాష్ ఫుటర్. ఎందుకంటే ఇది క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్, అందుకోసం అనేసి మనకు సమ్ యాక్సెప్ట్ చేయవు. చూడండి, ఇంపోర్ట్ బాడీ ఆఫ్ మాడ్యూల్స్ అండ్ రెండర్ టు ద టాప్. సో వ్యూ ప్రాబ్లం. సో అందుకోసం మనకి క్లాస్ బేస్డ్ కాంపోనెంట్లో క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ తీసుకోవాలి, ఫంక్షన్ బేస్డ్ కాంపోనెంట్లో ఫంక్షన్ బేస్డ్ కాంపోనెంట్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లాగ్ అనేది వేరే చోట యూజ్ చేసుకోవాలంటే సేమ్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ బ్లాగ్, దట్స్ ఇట్. ఇప్పుడు ఎక్కడైతే మనకు కావాలనో ఇది యూజ్ చేస్తాం. చూడండి ఎంత క్లమ్జీగా ఉందో, ఎన్ని ఎలా ఉన్నాయి చూడండి. ఓకే, అంత ఓల్డెన్ డేస్లో ఈ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ యూజ్ చేసేవాళ్ళు. ఓకే, అందుకోసం మనకు 16 వర్షన్ తర్వాత, అంటే రియాక్ట్ 16.5 16.4 ఆ వర్షన్ తర్వాత హుక్స్ అనేది ఇంట్రడ్యూస్ అయ్యాయన్నమాట. ఆ హుక్స్ వచ్చిన తర్వాత మనకి మన ఇంప్లిమెంటేషన్ చాలా ఈజీ అయిపోయింది. బట్ ఆ హుక్స్ రాకపోతే మనకు దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా కష్టంగా ఉండేది. స్టేట్స్ని హ్యాండిల్ చేయడం, స్టేట్స్ అంటే గ్లోబల్ వేరియబుల్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉండేది అనమాట. అందుకోసమే హుక్స్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. అందుకే ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ ఎక్కువ డిమాండ్ ఉంది, క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ తక్కువ ఉంది. బట్ ఓల్డ్గా డెవలప్ అయిన ప్రాజెక్ట్స్లో ఈ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్సే ఉంటాయి. అందుకోసం వాటిని కూడా నేర్చుకోక తప్పదు. ఓకేనా? సో ఈ విధంగా ఇప్పుడు దీన్ని వేరే చోట యూజ్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, ఇంపోర్ట్ బ్లాగ్ అని రాస్తాం. వేరే చోట మనకి ఎక్కడ రాసినా మనకి వెల్కమ్ టు బ్లాగ్ కాంపోనెంట్స్. కావాలంటే ఇక్కడ చూడండి, హోమ్ కాంపోనెంట్ ఇంపోర్ట్ చేస్తాను. ఇక్కడ నేను కోర్సెస్ కింద నేను రాస్తాను బ్లాగ్. చూడండి, బ్లాగ్ ఇంపోర్ట్ అయిపోయింది, బ్లాగ్ కాంపోనెంట్ మనకు వచ్చింది. నా హోమ్ పేజ్కి వెళ్తే మనకు వెల్కమ్ టు బ్లాగ్ అని రావాలి. సో మనకి డిఫైన్ విత్ ద దిస్ ఎర్రర్స్ వస్తున్నాయి. క్లాస్ నేమ్ అండ్ మస్ట్ బి కాల్డ్ వెన్ ద దిస్ రిటర్నింగ్ ద కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్లో ప్రాబ్లం ఉంది. బ్లాగ్లో మనకి కన్స్ట్రక్టర్ తీయద్దాం మనం. సీస్ హోమ్ పేజ్లోని బ్లాగ్ కాంపోనెంట్ చూడండి, వెల్కమ్ టు బ్లాగ్ కాంపోనెంట్. కన్స్ట్రక్టర్ రాసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి మనకి. చూడండి, ప్రాప్స్ అనేసి, సూపర్ దిస్ డాట్ స్టేట్ అనేసి, ఇలాంటివన్నీ కొన్ని రాసుకోవాలి. ఇనిషియల్గా కొన్ని ఉంటాయి అనమాట, అవన్నీ కొన్ని రూల్స్ అంతే. బట్ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ చాలా క్లమ్జీ ఉంటుంది, కొద్దిగా హార్డ్ వర్క్ అయితే చేయాలి క్లాస్ బేస్డ్ కాంపోనెంట్. బట్ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్లో అంత క్లమ్జీ అవసరం ఉండదు మనకి. క్లియర్, అర్థమైందా? ఇది ఓవరాల్ HTML డిజైన్ని రియాక్ట్లోకి కన్వర్ట్ చేయడం. ఇప్పుడు మనం ఈ కన్వర్ట్ చేసిన ప్రాజెక్ట్ని ఎవరికైనా సరే సెండ్ చేయాలి అంటే, ఇప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ఇన్ కేస్ మీరు ఈ రియాక్ట్ అప్లికేషన్ మీద నేను ఇన్కంప్లీట్ అయింది అంటే కొద్దిగా మాత్రం నేను చేశాను, ఇప్పుడు నేను మీకు షేర్ చేసి ఇంకా చేయించాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలంటే ఈ కోడ్ మొత్తాన్ని ఎక్సెప్ట్ నోడ్ మాడ్యూల్స్ తప్ప రిమైనింగ్ కోడ్ మాత్రమే జిప్ చేయండి. చూడండి, ఈ ఫైల్స్ మాత్రం సెలెక్ట్ చేసి సెలెక్ట్ అయిన ఏరియాలో రైట్ క్లిక్ ఇవ్వండి. అండ్ విండర్కి వెళ్ళండి, యాడ్ టు అచీవ్కి వెళ్ళండి, నెక్స్ట్ జిప్కి వెళ్ళండి. ఓకే, ఇది మై యాప్.
ఇది క్లాస్ 2. క్లాస్ 2నా క్లాస్ 3 ఇది క్లాస్ 3. ఇది మీకు సెండ్ చేస్తాను నేను. ఇది మీకు సెండ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఓన్లీ నోడ్ మాడ్యూల్ లేకుండా మీకు ఫైల్స్ ఉంటాయి. ఇలా నోడ్ మాడ్యూల్ ఉండదు, నోడ్ మాడ్యూల్ లేకుండా మీకు ఉంటుంది. నోడ్ మాడ్యూల్ నేను రిమూవ్ చేస్తున్నా. నోడ్ మాడ్యూల్ లేకుండా రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు మనకి నోడ్ మాడ్యూల్ కావాలి. నోడ్ మాడ్యూల్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి సిఎండి కోడ్ స్పేస్ డాట్, ఎక్కడైతే మీరు ఈ కోడ్ని కాపీ పేస్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తారో అక్కడికి వెళ్ళండి. దాని నోడ్ మాడ్యూల్ ఉండదు. నోడ్ మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే యూజ్ చేసే కమాండ్ ఏంటంటే npm ఇన్స్టాల్, అంతే. npm స్పేస్ ఐ కానీ npm ఇన్స్టాల్ కానీ అంటే నోడ్ మాడ్యూల్స్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి. నౌ సీ ఎంటర్. ఇన్స్టాలేషన్ అయిపోద్ది. ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలనుకుంటాం. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటే సేమ్ npm స్టార్ట్, ఎంటర్. ఎవ్రీడే నేను చెప్పిన క్లాస్ మొత్తాన్ని ఎక్సెప్ట్ నోడ్ మాడ్యూల్స్ పెట్టి మీకు పంపిస్తాను. మీరేం చేయాలి, దాంట్లో నోడ్ మాడ్యూల్స్ని ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవాలి. లేకపోతే మీ దగ్గర ఉన్న నోడ్ మాడ్యూల్ అలాగే పెట్టి ఈ కోడ్ని రీప్లేస్ చేయండి. నోడ్ మాడ్యూల్ అలాగే పెట్టేసి రీప్లేస్ అయిన చేసుకోవచ్చు, లేకపోతే ఈ కోడ్ని ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవచ్చు. లేకపోతే రెఫరెన్స్ కోసం ఈ కోడ్ని ఓపెన్ చేసుకొని ఇలా ఏదైతే మేము కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తున్నామో, ఏదైతే చేస్తున్నామో వాటిలో కోడ్ని బట్టి మీరు చేసుకోవచ్చు. బట్ ప్రతిదీ మీరు హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేయండి, లేకపోతే చాలా చాలా కష్టం. ఓకే, ఇక్కడ వరకు మనము HTML డిజైన్ని రియాక్ట్లోకి కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మీరు ఈ కాంపోనెంట్స్ అన్నిటిని మీరు డిజైన్ చేయండి. ఓకే, వీటిలో ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిని మీరు డిజైన్ చేయాలి మీరు. ఓకేనా, క్లియర్? సో టుమారో టైం వరకు ఇవన్నీ ఫినిష్ చేసుకున్నాండి. టుమారో ఏం చెప్తామంటే రియాక్ట్ విత్ జావాస్క్రిప్ట్ చెప్తాం. ఇంకేం లేదు, ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఎందుకంటే ప్రతి కాన్సెప్ట్స్ ఆల్రెడీ మనం చేసాం. వాటిని రియాక్ట్ ఎలా చేస్తాం అనేది ఇక్కడ నేర్చుకుంటాం. మళ్ళీ మనము అరేస్ ఎలా ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, అరే మెథడ్స్ ఎలా ఉంటాయి అనేసి మనం చెప్పాం. అన్నీ అక్కడ ఎలాగైతే వర్క్ చేసి ఉంటామో అవన్నీ ఇక్కడ అలాగే యూజ్ చేయాలి. మనం సపరేట్గా ఏం చేసే అవసరం లేదు. ఇక్కడ అక్కడ ఎలాగైతే కోడ్ రాస్తాం ఇక్కడ కూడా అలాగే రాస్తాం. ఎక్కడ రాయాలి అనేసి చెప్తాను, ఎక్కడ రాయాలి ఎలా రాయాలనేసి నేను చెప్తాను. సో దాన్ని బట్టి మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకొని, డౌట్ లేకపోతే లేవచ్చు.